అమ్మవారి దయ వల్ల మరి ఎంతో అభివృద్ధి చేస్తున్నాము, ఎంతో ప్రశాంతంతో ధనధాన్యంతో ఎదుగుదల చెందుతూ బ్రహ్మాండంగా రావడం జరిగింది. నేను బయటికి వెళ్ళినప్పుడు అన్నమైన వాసవి సరస్వతి గారు నాకు 2014లో లత 2014లో ఫ్యూచర్ పూజలో ఉన్నప్పుడు అన్న మా రైస్ మిల్ ఏమవుతుంది కట్టలేకపోతున్నాం, రైస్ మిల్ బంద్ ఉన్నాయని చెప్పి వాళ్ళు అక్కడ అమ్మ మీరు చూడండి రైస్ మిల్ పట్టకుండా ఉన్నాయి, అన్ని ఆ రైస్ మిల్ జరుపుకోవు, ప్లస్ మన వ్యాపారులు చాలా అభివృద్ధి జరిపి చూడండి. తర్వాత నిజంగా ఆమె చెప్పింది మా రైస్ మిల్ జరుపుకుంటారు. ఆ అమ్మవారి దయవల్ల ఎంతో చేస్తాం భవిష్యత్తులో అమ్మవారి దయవల్ల మీ అందరికీ ఏ కష్టం వచ్చినా మీ అన్నాన్ని ఉన్నా తమ్ముడు ఉన్నా నాకు ఏ కష్టం వచ్చినా మీ కుటుంబ సభ్యులు ఎక్కినట్టు నాకు వెళ్తే అమ్మవారి దయవల్ల నాకున్న శక్తి సాధనతో మీ అందరికీ కూడా సహాయ సహకారాలు ఇస్తారని, అమ్మవారి అందరికీ మనందరూ ఉండాలని, ముఖ్యంగా బాధలు లేకుండా కష్టాలు లేకుండా సంతోషించేటట్టు అమ్మవారు అందరినీ ఆశీర్వదించాలని, మాలో మంచి ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ జై వాసవి. మహిళలకు వాసవి భవన్ కట్టడానికి ల్యాండ్ ఇచ్చినాము, ప్లస్ డబ్బులు కూడా 2 కోట్లు శాంక్షన్ చేసినాం. అది 2 కోట్లు వచ్చాము, ప్లస్ ½ ఎకర్ ల్యాండ్ కూడా తీసుకున్నాం. బైపాస్ కానుకొని కొత్త బైపాస్ తీసుకున్నాం కదా తూర్పు నుంచి. ఆ బైపాస్ మెయిన్ రోడ్ ఫేసింగ్ లోనే మనకు మహిళా భవనం ఇచ్చింది. అది ఏమైంది ఏంటి అధికారులు తెలియదు, శాంక్షన్ అయింది, మహిళలు చేస్తాం. మన ఆరోగ్యం గారికి అందరూ ధనం ఉండదు, చాలా మంది బ్రహ్మాండంగా మీరు మెయింటైన్ చేసిన కష్టం దాన్ని చేసుకోండి. మీ వాసవి సొసైటీ నుంచి 13 మందికి ఇదే గుడి దగ్గర వచ్చామంటే 13 మందికి డబ్బులు పెట్టుకుని కూడా మన ఆరోగ్యం ఇవ్వడం జరిగింది. చాలా చేస్తాం, ఇంకా చేస్తాం, ఏం లేదు, మేము వేరే కాదు. మన శ్రీనివాసరావు గారు జిల్లాలో వీటినే సంబంధం, అందుకనే మీతో సోపతి ఏదంటే మేము కూడా మంచిగా ఎన్నో ఉంటాయి. ఒక పెద్ద అయినా మన ఆరోగ్యం ముఖ్యుడే, వాళ్ళు దాన ధర్మం చేసే ధైర్యం లేదు. ఏ పిల్లలని చూస్తే అన్నం పెట్టుకోలేదు అంటే ఆరోగ్యస్తే వాళ్ళని ఇంకా చెప్పి కొట్లాడి ఫస్ట్ అసెంబ్లీ కొట్లాడుతున్నాయి. ఎల్లప్పుడూ మీకు నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి అమ్మవారి కళ్ళలో ధైర్యం